హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో గుర్తుంది కదా. నేను ద్వేషించే వ్యక్తికి తల్లి స్థానంలో ఉండడం ఏంటని సుమిత్ర వెళ్ళిపోతుంది. నేను ఒప్పుకోనని తన నిర్ణయాన్ని అందరి ముందు చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత శివనారాయణ, కార్తిక్ బాబులు ఎలా స్పందించారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈరోజు అంటే 433 ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అంటే, కార్తిక్ బాబుకు దీపా గురించి నిజం తెలిసిపోయి ఉంటుందని జోష్న డౌట్ పడుతుంది. అందుకే ఇంట్లో మళ్ళీ పెళ్లి చేయాలని కండిషన్ పెట్టారని అనుకుంటుంది. వెంటనే ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక బయట ఉన్న దీపా కార్తిక్ బాబు దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రశ్నలు అయితే వేస్తుంది. అవును బావా, ఇప్పుడు మీరు ఇంట్లో పని మనుషులుగా చేస్తున్నారు కదా, ఇలాగే ఇంకెక్కడైనా పని మనుషులుగా చేసినా వారి చేయి తగిలి తాళి తెగితే వాళ్ళనే పెళ్లి చేయమని అడుగుతారా అని ప్రశ్నిస్తుంది. ఆ ఇంటి యజమానులనే దీపాకు తల్లిదండ్రులుగా ఉండి పెళ్లి చేయమని అడుగుతారా? ఈ ఇంట్లో మాత్రం ఎందుకు ప్రత్యేకంగా దీపాకు తల్లిదండ్రులుగా సుమిత్ర దశరథులను ఉండమని అడిగావని ప్రశ్నిస్తుంది. దానితో కార్తిక్ బాబు మరింత ఆసక్తికరంగా బదిలిస్తాడు. చేతి తాకి తాళి తెగడం వేరేలా ఉంటుంది, కావాలని తాళి తెంచడం మరోలా ఉంటుంది. ఈ రెండింటికి తేడా మాకు తెలిసిందే. అలాగే నువ్వు కూడా ఇంట్లో పనిచేసే ఏ పని మనిషి తాలిబొట్టునైనా దీప మెడలో నుంచి ఎలా తెంపేశావో అలాగే తెంపేస్తావా అని కార్తిక్ బాబు తిరిగి ప్రశ్నిస్తాడు. దానితో జోష్న నేను అలా ఎందుకు తెంచుతానని అంటుంది. పక్కనే ఉన్న పారిజాతం దీప మెడలో ఉన్న తాలిబొట్టు కథ వేరే కదా అని అంటుంది. అందుకే ఈ ఇంట్లో మళ్ళీ పెళ్లి చేయాలని, అది కూడా దశరథ సుమిత్రలనే తల్లిదండ్రులుగా ఉండాలని కండిషన్ పెట్టానని కార్తిక్ బాబు అంటాడు. ఇక ఆ తర్వాత దీప ఇంట్లోకి వెళ్ళిపోతుంది. శివనారాయణ దీపాతో మాట్లాడతాడు. తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. తన తల్లిని ఎంతో గొప్పగా చూసుకోవాలని అనుకున్నానని, కానీ తను డబ్బు సంపాదించే సమయానికి తల్లి లేదని దీపాతో చెప్తాడు. కానీ తన కూతురు కాంచన పుట్టి ఆ లోటు తీర్చిందని, కాంచనపై నాకు ఎనలేని ప్రేమ ఉందని చెప్పుకుంటాడు. కానీ ఇప్పుడు బంధాలు లేకుండా పోయాయని, ప్రేమలు కనుమరుగు అయ్యాయని అంటాడు. ఇదే సమయంలో కార్తిక్ బాబు వచ్చి శివనారాయణ మాటలకు బదిలిస్తాడు. బంధాలు లేకపోవడం అంటూ ఏమీ లేదు, వాటిని మనం చూడగలగాలి. మనం కోరుకున్నంత దూరంలోనే బంధాలు, ప్రేమలు దాగి ఉన్నాయని అంటాడు. కార్తిక్ బాబు సలహా ఇస్తూ ఉండడంతో శివనారాయణకు మండిపోతుంది. మీ సలహాలు నాకేమీ వద్దని అంటాడు. అయితే మేము అడిగిన దానికి సమాధానం ఇవ్వండి అని కార్తిక్ బాబు శివనారాయణ అడుగుతాడు. దానితో శివనారాయణ సమాధానం ఇవ్వబోతూ ఉంటాడు. ఇదే సమయంలో పారిజాతం కార్తిక్ బాబుపై మండిపడుతుంది. అసలు పని మనుషుల పెళ్లిళ్ళు మా ఇంట్లో ఎందుకు చేస్తాంరా అని గొంతెత్తుతుంది. ఇక వెంటనే సుమిత్ర సుమిత్ర అంటూ పిలుస్తుంది. పైన గదిలో ఉన్న సుమిత్ర కిందకి వస్తుంది. ఇక ఇప్పుడు మళ్ళీ అడగమని పారిజాతం కార్తిక్ బాబుని అంటుంది. ఇక కార్తిక్ బాబు మా పెళ్లి మళ్ళీ జరిపిస్తారా అని అడిగాం కదా, దానికి ఇంకా సమాధానం రాలేదని అంటాడు. దానితో పారిజాతం కార్తిక్ బాబుపై రెచ్చిపోతుంది. ఈ ఇంటి యజమానిగా నేను చెబుతున్నాను, ఇంట్లో మీ పెళ్లి జరగదని అంటుంది. నా మాటే అందరి మాట అని అంటుంది. ఇక కార్తిక్ బాబు నువ్వు ఆగుపారు, నేను నిన్ను అడగలేదు అని అంటాడు. నువ్వు అడిగినా అడగకపోయినా ఇదే మా అందరి నిర్ణయం అని అంటుంది. మరొక వైపు శివనారాయణ, సుమిత్ర కూడా మౌనంగా ఉండడంతో కార్తిక్ బాబు, దీప సరే వెళ్ళిపోదామని అనుకుంటారు. బయలుదేరే సమయంలో శివనారాయణ మీ పెళ్లి ఈ ఇంట్లో జరుగుతుందని అంటాడు. పారుకు నిర్ణయాలు చేసే అధికారం లేదని అంటాడు. ఇక సుమిత్ర తనకు ఇష్టం లేదన్నట్లుగా పైన గదిలోకి వెళ్ళిపోతుంది. శివనారాయణ మాట ఇవ్వడంతో కార్తిక్ బాబు, దీప, దశరథ సంతోషిస్తారు. ఇదే విషయాన్ని కార్తిక్ బాబు తల్లి కాంచనకు కూడా చెబుతాడు. దానితో కాంచన కూడా సంతోషిస్తుంది. ఇదే సమయంలో బాలుకు ఒక ఫోన్ వస్తుంది. బయటకు వెళ్ళి మాట్లాడి వస్తానని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే ఆసక్తికరంగా మారింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.